వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బోధన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ వరకు కొనసాగింది. అనంతరం స్వచ్ఛదనం పచ్చదనంపై ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపన్యాస వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 రోజుల పాటు బోధన్ పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం సందర్భంగా పట్టణంలో పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం, నీటి సరఫరా తదితర విభాగాలకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో 1,50,000 మొక్కలను నాటుతున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రజలు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఫారూక్, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, అబ్దుల్లా, దూప్ సింగ్, ఏఏఈ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ జయకుమార్, మెప్మా అధికారి శ్రీనివాస్, డ్వాక్రా సంఘాల మహిళలు, బల్లియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ప్లాస్టిక్ వలన నష్టాలు. ప్లాస్టిక్ మనం ఎక్కడంటే అక్కడ చూస్తూనే ఉంటాం. దానివల్ల వచ్చే నష్టాల గురించి తెలుసుకుందాం. ప్లాస్టిక్ వాడడం వల్ల మనం ఆరోగ్య పాలవుతాం, అలాగే పర్యావరణాన్ని కూడా పాడు చేస్తాం. ప్లాస్టిక్ని ఎక్కువ మేరకు తగ్గించాలంటే మనం కొంత మేరకైనా ప్లాస్టిక్ని వాడకాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధి ఇలా అనేక రకాల వ్యాధులు కలుగజేస్తాయి. జీవరాశులు, జలచరాలు, మనుషులు ఇలా అనేక మంది ఆరోగ్య పాలవుతారు. జంతువులు ఈ ప్లాస్టిక్ తినడం వల్ల ఆరోగ్య పాలవుతారు, అలాగే చనిపోతారు. ఇలా ప్లాస్టిక్ వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గించాలంటే మనం ఎక్కువ మేరకు ప్లాస్టిక్ని వాడడాన్ని తగ్గించాలి. ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ పడేయవద్దు. ప్లాస్టిక్ని చెత్త ఉండాలని వేయాలి. ప్లాస్టిక్ని ఎక్కువ మేరకు తీసుకోవద్దు. చేతి సంచులు ఇలా కొన్ని వస్తువులను వాడాలి. ప్లాస్టిక్ మాత్రాన్ని వినియోగించవచ్చు. అంటే దాదాపు అక్కడ ఒక సామాన్యమైనటువంటి వాళ్ళకు 3,000 మొక్కలను అడిగడానికి అవకాశం ఇస్తే కాబట్టి మొక్కల యొక్క 33% మొక్కలు ఉంటేనే అప్పుడు మన పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. మీకు ఎందుకు చెప్తుందంటే మీరు రాబోయే రోజుల్లో మీరే కాబట్టి కంపల్సరీ మీకు అవగాహన ఉండాలి. కాబట్టి కంపల్సరీ మొక్కలు అనుకూలంగా ఉన్నటువంటి మీకు ఏమి ఉండాలి ఎంత పెట్టండి. మీ ఇంటి ముందు ఎంత ఉపయోగపడుతుంది. ఎందుకు మున్సిపల్ ద్వారా కూడా మనకి ఆక్సిజన్ వస్తుంది కదా, అది కూడా ఆక్సిజన్ అందుతుంది. తర్వాత అంతేకాకుండా ఫస్ట్ మీడియం जैसा कि आप सब जानते हैं कि हमारे इस माहौल में प्लास्टिक का कितना ज़्यादा इस्तेमाल हो रहा है। प्लास्टिक के इस्तेमाल से माहौलियाती आलूगी में इजाफा हो रहा है। प्लास्टिक के इस्तेमाल से एयर पोल्यूशन में बहुत ज़्यादा इजाफा हो रहा है। एयर पोल्यूशन की वजह से हमें कई बीमारियां हो रही है। यहाँ तक कि हमारे आसपास की तमाम चीज़ें, यहाँ तक कि हम जो पानी पीने के लिए बॉटल यूज़ करते हैं वो भी प्लास्टिक का बना हुआ है, जिसकी वजह से कैंसर होने का खदशा है। आप सब जानते हैं कि कैंसर कितनी बड़ी बीमारी है। इस प्लास्टिक के इस्तेमाल से हमारे जिस्म को बहुत ज़्यादा नुकसान है। प्लास्टिक के इस्तेमाल से जो गाड़ियाँ वगैरह जो सब कुछ बने थे वो तमाम प्लास्टिक की बनी हुई है। और प्लास्टिक के इस्तेमाल से एयर पोल्यूशन में बहुत ज़्यादा इजाफा हो रहा है और ग्लोबल वार्मिंग में बेतहाशा इस्तेमाल हो रहा है, जिसकी वजह से ओजोन परत में सुराख
जैसा कि हम सब जानते हैं कि प्लास्टिक कितना ज़्यादा नुकसानदायक है। जैसा कि हमारे गवर्नमेंट में भी कई ज़्यादा उसूल निकाली है, लेकिन हमारे इंसान इस पर काबू नहीं पा रहे हैं, जिसकी वजह से प्लास्टिक बहुत ज़्यादा इस्तेमाल हो रहा है। यहाँ तक कि अगर हो सका तो निकल रहे हैं। ग्लेशियर्स के नीचे मौजूद मीथेन गैस खारिज हो रही है और हवा में बह रही है, जिसकी वजह से बहुत ज़्यादा बीमारियाँ हो रही है। और हमें चाहिए कि एयर पोल्यूशन को रोकने के लिए पौधे उगाए और गवर्नमेंट के बनाए हुए उसूलों पर कायम रहे। और मैं आप सबसे गुजारिश करती हूँ कि आप सब प्लास्टिक को ना इस्तेमाल करें। ज़्यादा से ज़्यादा आप देखते होंगे कि फैक्ट्रियों में कितना ज़्यादा इस्तेमाल हो रहा है। जैसा कि हम सब हर चीज़ हम प्लास्टिक की इस्तेमाल कर रहे हैं, लेकिन हमें अंदाज़ा